నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చేపల కర్రీ తయారీ విధానం. చేపల పులుసు ఇష్టం లేని వారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేప ముక్కలు నీట్‌గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా బాండీ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి 50% మగ్గే వరకు ఉంచుకోవాలి. మరీ మగ్గించుకోకూడదు. మళ్ళీ చేప ముక్కలు వేసి ఫ్రై చేసేటప్పుడు అవి మాడిపోతాయి. 50% మగ్గినాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఉంచుకున్న చేప ముక్కలను ఈ ఉల్లిపాయల్లోనికి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఒక 7 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకూడదు. ఆ వాటర్ అనేది ఫార్మ్ అయిపోయినాక మూత తీసేసి మనం గరిటె పెట్టకుండా క్లాత్‌తో అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. అలా కొంచెం ముక్కలనేవి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి వన్ సైడ్. అలా వన్ సైడ్ కొంచెం ఫ్రై అయినాక మనం ఇప్పుడు తిప్పుకోవాలి ఇంకొక సైడ్‌కి నిదానంగా. గరిటె మాత్రం పెట్టి కదపకూడదు. ముక్క అనేది చితుకుపోతది. క్లాత్‌తోనే కదుపుకోవాలి. అలా చేప ముక్కలన్నిటిని రెండో వైపు తిప్పుకొని, రెండో వైపు కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి.